ప్రభునామమునకు స్తుతియు మహిమయు కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడుగుదాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ దినమున నాయన, ఈ పునరుద్ధాన దినమున అయ్యా నీ మందిరములో చేరిన ఆయన ఈ రీతిగా మేమందరం ఆరాధన చేసుకున్నట్టుకు నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మా ఆయుష్ను పొడిగించినందుకు నీకు వందనాలు. సజీవుల లెక్కలో ఆరోగ్యముతో మేమందరములో పాల్గొనుటకు నువ్వు చూపించినటువంటి తోడ్పాటు నడిపింపును బట్టి మరొకసారి వందనాలు. నీ దాసురాలు అజ్ఞానురాలు బలహీనురాలు, శారీరక మానసిక బలహీనముతో నేను ఉంటున్నాను. నీవు ఎరిగిన దేవుడు అయ్యా. అయితే నాయన, ఈ వాక్యాలను ద్వారా నాతో మాట్లాడము, బిడలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య ధ్యానములు నీ యొక్క దృష్టికి, నా మాటలు నీ చెవికి అంగీకారముగా ఉండుటకు నీ కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. అయితే ఈ రోజున ప్రత్యేకముగా విమెన్ సండేగా చెప్పబడి ఉన్నది. ఈ యొక్క వాక్య ధ్యానములు అన్నిటిలో కూడా ఒక స్త్రీ కనపడుతూ ఉన్నది. ఎవరో ఆ స్త్రీ దెబోరా. సువార్త పాఠం మగ్దలేని మరియా ఉన్నది. మిగతా రిఫరెన్సెస్ అన్నిటిలో కూడా స్త్రీలు కనపడుతూ ఉన్నారు. అసలు వీళ్ళందరి గురించి చెప్పడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. ఎందుకంటే అద్భుతమైనటువంటి వ్యక్తులుగా వీరుండి, వీరు దేవుని సేవలో బహుబలముగా వాడబడిన వారు. హల్లెలూయా. బహుబలముగా వాడబడినటువంటి వారు. అయితే మొట్టమొదటిగా మనం దెబోరా గురించి మాట్లాడుకుందాం. దెబోరా అనేటువంటిది ఒక ప్రవక్తి. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు కూడా వినుండుంటారు. మరలా చెప్తూ ఉన్నాను, స్త్రీలను గనక దేవుడు వాక్య పరిచర్య చేయకూడదు అని అంటే, వాక్య పరిచర్య చేయడానికి కంటే ఇంకా కొన్ని స్టెప్స్ హై ఉండేదేంటి? ప్రవక్తి. మగవాళ్ళను ప్రవక్త అంటారు, ఆడవారిని ప్రవక్తి అంటారు. ప్రవక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని ప్రజలకు దేవుని తరపున తెలియజేసేటువంటి వారు. అంటే వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నారో చూడండి. పాత నిబంధనలో నాకు తెలిసి 3 ప్రవక్తీలు ఉన్నారు. మిరియాము, దెబోరా, మరియు యెషయా గ్రంథములో రాయబడినటువంటి యెషయా భార్య, వీళ్ళందరూ కూడా ప్రవక్తులు. అయితే దేవుడే గనక ఆ పక్షపాతం చూపిస్తే వీళ్ళు ప్రవక్తులు అయ్యేటువంటి వారు కాదు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే, మన సొంతంగా మన పర్సనల్గా వాక్య జ్ఞానం మనం కలిగి ఉండాలి. నేను అందరూ చెప్పినటువంటి మాటలు యాక్సెప్ట్ చేయనండి. చాలా వాక్యాలు నేను వింటాను, నేర్చుకుంటున్నాను, చదువుతున్నాను. థియాలజీ అయిపోయింది, డాక్టరేట్ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది, తిమోతి ఎక్స్పోజిటరీ అకాడమీలో సర్టిఫికేట్ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి. కానీ స్టిల్ ఐఎమ్ రీడింగ్. విమెన్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే చదవాలి, బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఆ జ్ఞానము నాకు కావాలని ఆ తృష్ణ కలిగి నేనున్నాను. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దెబోరా గురించి మనం మాట్లాడుతూ ఉండంటే దేవుడు పక్షపాతి కాదనడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే దెబోరాకు భర్త ఉన్నాడు, చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. ఎందుకు దేవుడు దెబోరాను ఎంచుకున్నాడు? ఎవరిని చెప్పగలుగుతారా? ఈ విధమైనటువంటి ప్రశ్న నేను ఎందుకు వేస్తానంటే, మీరు కూడా వాక్యం చదువుకుంటున్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రశ్న కలిగించే విధముగా చదువుకుంటే మీకు చాలా తెలుసుకుంటారు. వాక్యం, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటారు. వాక్య జ్ఞానం మనకు చాలా అవసరం. అంత పెద్ద సేవకులైనా నేను వాక్యాలు వింటూ ఉంటున్నప్పుడు వాళ్ళు కొన్ని కనెక్టివ్గా లేకపోతే గనక నేను వాటిని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే దేనికైనా వాక్య ఆధారమే, దేనికైనా వాక్య ఆధారమే. కనుక మన సొంతము కూడా వాక్య జ్ఞానం మనం కలిగి ఉండాలి. అయితే దెబోరా భర్త ఉన్నాడు, అనేక మంది ఉన్నారు అక్కడ. కానీ దెబోరానే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, ఆమె అర్హత కలిగిన ఒక స్త్రీగా దేవాది దేవునికి కనపడుతూ ఉన్నది. మత్తయి సువార్తలో తలాంతుల గురించి మాట్లాడుతూ దేవుడు ఒక మాట అంటాడు, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి దేవుడు అనుగ్రహించినట్టు. సామర్థ్యం అంటే అర్థం ఏంటంటే, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువగా ఇచ్చేటువంటి దేవుడు కాదు, కానీ సామర్థ్యము చొప్పున దేవుడు ఇస్తాడు. ఈ యొక్క ప్రవక్తిలో, ఈ దెబోరా ప్రవక్తిలో దేవుడు ఆ సామర్థ్యాన్ని చూస్తున్నాడు. అంతే కదా, స్త్రీ కదా, ఆమె కాదు కదా అని అనుకోలేదు దేవుడు.
దాని విషయంలోనే మనకు అర్థమవుతుంది దేవుడు స్త్రీలను పురుషులను ఏకరీతిగా ప్రేమించే దేవుడని అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈమె చేసినటువంటి అద్భుతమైనటువంటి లీడర్షిప్ అనేటువంటిది చాలా, అసలు లీడర్ అంటే దెబోరా గురించి మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి మాటలు బారాకుతో మాట్లాడిందండి. ఏ విధముగా అతడు లోలో ఉన్నప్పుడు, లో అంటే బలహీనమైనటువంటి స్థితిలో శత్రువులు వచ్చి దేవుని స్వాస్థ్యమైన ప్రజల మీదకు వచ్చి యుద్ధాలు చేస్తూ ఉంటే ఎంతగా బారాకుని బలపరిచిందండి. దెబోరా ఒక స్త్రీ అయ్యుండి ఆమె సరళ వృక్షము కింద కూర్చొని ఇరుపక్షాల వారికి న్యాయము చేకూరుస్తూ ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధము వస్తున్నటువంటి పరిస్థితులలో నువ్వేం పర్వాలను నిలబడు, దేవుడే మిమ్మలను గెలిపిస్తాడు అనేటువంటి అద్భుతమైనటువంటి ఎంకరేజ్మెంటు అక్కడ దెబోరా చేసింది. ఒకసారి చూద్దామండి, న్యాయాధిపతులకు వెళ్దాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఇశ్రాయేలులకు ఏముందంటండి? న్యాయాధిపతిగా ఉన్నది. న్యాయాధిపతి అంటే అర్థం ఏంటి? న్యాయమునకు అధిపతి. ఈ యొక్క దెబోరా మరి అద్భుతముగా న్యాయాధిపతిగా ఉండడమే కాదు, ఆమె ఒక లీడర్గా ఉన్నది, జడ్జిలాగా ఉన్నది, ఇతరులను బలపరిచేటువంటిదిగా ఉన్నది. బలహీనమైనటువంటి స్థితిలో ఆ బారాకు ఉంటే ఏమంటుందండి? చూద్దాం ఒక్కసారి. న్యాయాధిపతులు 4వ అధ్యాయంకి వెళ్దాం. 14వ వచనం చదవండి. దెబోరా లెమ్ము అని అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, దెబోరా ఏమన్నది అని అర్థం. అంతేగాని దెబోరా పర్సనల్గా లెమ్ము అని కాదు. దెబోరా బారాకుతో అంటున్నటువంటి మాట. ఇక్కడ గీత ఉందో చూసుకోండి. దెబోరా అప్పుడు ఏముందంటే, లెమ్ము, సీసేరాను నీ చేతికి అప్పగించిన దినమిదే. ఈ రోజున నీ చేతికి దేవాది దేవుడు సీసేరాను అంటే నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఎలా తెలిసింది ఈమెకి? ఎలా తెలిసిందంటే అంతకుముందు ప్రభు సన్నిధిలో కూర్చుంది. హల్లెలూయా. అది రాయబడలేదు, కానీ మనం సత్యం వెనక భాగం గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేసి ఉంటుంది సీసేరా గురించి కానీ, మరి బారాకు ప్రత్యేకముగా బారాకు గురించి కానీ ప్రార్థన చేసి ఉంటుంది. ప్రభువా, బారాకు బలహీనుడై ఉన్నాడు, మానసికముగా కృంగిపోయి ఉన్నాడు. నేను గెలవగలనా యుద్ధాన్ని? నేను వెళితే నేను చచ్చిపోతానేమో, నా ప్రజలు చచ్చిపోతారేమో, రకరకాలైనటువంటి ఆలోచనలు ఈ బారాకు మనసులో ఉన్నాయి. మనకు కూడా ఎవరైనా సొంత వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొద్ది సీరియస్ కండిషన్లో ఉంటే ఎంత ఆలోచనలు వస్తాయండి మనకి. బతుకుద్దా, చచ్చిపోద్దా, పెరాలసిస్ వచ్చేస్తుందా, షుగర్ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోద్దా, హార్ట్ అటాక్ వచ్చేస్తుందా, ఈ రకమైనటువంటి ఆలోచనలు మనిషిగా వస్తూ ఉంటాయి బలహీనమైన పరిస్థితులలో. హాస్పిటల్లో బాగలేదు కండిషన్, డాక్టర్ చెప్తే మనం 10 రకాలుగా ఆలోచన వెళ్ళిపోద్ది. ఎందుకంటే బలహీనమైనటువంటి హృదయం వచ్చేసింది అక్కడ. మానవ రీతిగా బలహీన పడిపోతూ ఉంటాం. ఏం జరుగుద్ది, మనకి ఇష్టము లేనిది ఏదన్నా జరుగుద్దేమో అనేటువంటి భయాందోళన ఉన్నప్పుడు కృంగిపోతాం. బారాకును ప్రభు సన్నిధిలో పెట్టింది ఎవరు అంటే దెబోరానే. బారాకు యొక్క బలహీనమైనటువంటి స్థితిని గురించి చెప్పింది ప్రభుకి ఎవరంటే దెబోరానే. ఎందుకంటే అంతకుముందు పైన చూస్తే ఏమన్నాడండి? చిన్న పిల్లోళ్ళలాగా కనపడతాడు. ఆ మాటను చూసి ఆ చదివితే వాక్యము చిన్న పిల్లోళ్ళలాగా కనపడతాడు బారాకు. చదువుదామండి ఒకసారి. అదే అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పు. నువ్వు రావాల్సిందే. తల్లులైనటువంటి మీ అందరికీ మీ కొడుకో మీ కూతురో చిన్నతనములో బయటికి వెళ్ళడానికి, చీకట్లో బయటికి వెళ్ళటానికి మిమ్మల్ని అమ్మ నువ్వు రామ్మ, నన్ను సహాయం చేయమ్మ, నా చేయి పట్టుకు నువ్వు నాతో కూడా రామ్మ అనేటువంటి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. అలాగే కనపట్టలేదా? మన బిడ్డలు చిన్నతనములో చీకటిని చూసి భయపడతాం, లేదంటే కుక్కలను చూసి భయపడడం, లేదంటే పెద్ద శబ్దం వస్తే ఎలా వచ్చి మన దగ్గర హత్తుకుపోయి అమ్మ నువ్వు రా అమ్మ అక్కడ ఏంటో శబ్దం వినపడుతుందని పిల్లలు ఎలా అడుగుతారు. అదే విధముగా ఇక్కడ బారాకు ఒక చిన్న పిల్లవాడులాగా ఉండి ఏమంటున్నాడండి దెబోరాతో, నువ్వు రా,
నాతో పాటు రా. ఒకవేళ నువ్వు గనక రాను అనేటువంటి నిర్ణయం తీసుకుంటే నేనైతే వెళ్ళను. చిన్నపిల్లవాళ్ళ కనపడుతున్నాడు. మళ్ళీ చదువుదాం చూడండి ఇక్కడ. నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఈ వాక్యం చదువుతుంటే మనకేం జ్ఞాపకం వస్తుంది? ఇంత పెద్ద పోరాటాన్ని నేను ఎలా చేయాలంటే దేవుడు ఏమన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అన్నాడు. మళ్ళా ఇజ్రాయేల్ ప్రజలు బాగా తెలియగలిగిన వారండి. అందుకనే మోషే ఏమంటున్నాడంటే మళ్ళీ పక్కన తర్వాత వాక్యాలలో, నీ సన్నిధి నాతో వస్తున్నావు కదా, నువ్వు వస్తున్నావా, నీ సన్నిధి నాతో వస్తుందని కన్ఫర్మేషన్ చేసుకుంటాడు. తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ కూడా బారాకు నువ్వు గనక రాకపోతే నేను మాత్రం వెళ్ళను అనేటువంటి మాట పలుకుతున్నప్పుడు అక్కడ దెబోరా ఒక ప్రవక్తిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక అధిపతిగా అర్థం చేసుకుంది బారాకును. ఎందుకు అర్థం చేసుకున్నది అని అంటే ఆమె ఆత్మలో ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనస్సులో ఉంటే ఇతరుల బాధలను అర్థం చేసుకునేటువంటి వారుగా ఉంటారు. ఎవరైనా సరే, మన ఇంటి పక్క వాళ్ళమని, మనతో పాటు పనిచేసే వాళ్ళమని, మన ఇంట్లో అద్దెకున్నటువంటి వారమని, మన ఆటోలో షేర్ ఆటోలో వెళ్తున్నప్పుడు మన పక్క వాళ్ళమనివ్వండి, అర్థం చేసుకోగలుగుతాం కష్టంలో ఉంటే. అది దేవుని ఆత్మ ప్రకారము చేసేటువంటి పనులు. ఈ మాట అన్నప్పుడు వెంటనే తర్వాత మనం ఇందాక చదువుకున్న వాక్యములో మనకు అర్థమవుతూ ఉన్నది ఏమనగా, నువ్వు వెళ్ళు పోట్లాడు, నీ చేతికి నీ శత్రువులను దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుందో చూసారండి. లీడర్ అంటే అర్థం ఏంటంటే ఇతరులను బలపరచుట, ఇతరులను ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని ఐడెంటిఫై చేయుట, వాటిని షైన్ చేసుకోవడానికి వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చుట. ఎంత అద్భుతమైన లీడర్షిప్ ఈమెలో కనపడుతూ ఉన్నదో చూడండి. తర్వాత చూడండి, దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించును. ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తుందో చూడండి. నీ చేతికి సిసెరాను దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. అంతకుముందు దేవుని సన్నిధిలో సమయం గడిపినటువంటి వ్యక్తి. దీని ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, మనము కూడా మన జీవిత యుద్ధములలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రార్థనలో సమయం గడుపుట. ప్రార్థనలో సమయం గడిపితే దేవుడే మనతో మాట్లాడతాడు. లేదంటే మంచి ప్రార్థనా పరులకు చెప్తే మన యొక్క బాధను వాళ్ళు కూడా మన గురించి ప్రార్థన చేస్తారు. మీ సేవకులు అవనివ్వండి, మీ సేవకుల కుటుంబం అవనివ్వండి, మంచి ప్రార్థనా పరులు అవనివ్వండి. కానీ మనం ఏంటంటే మనుషులకు చెప్పడానికే ఇష్టపడతాం. ఈ యొక్క సమస్యలో దెబోరాకు కూడా కొద్దిగా మనసులో ఉండి ఉంటుంది అంతకుముందు వరకు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసిందో, అదైతే రాయబడలేదు కానీ మనం అర్థం చేసుకోవాలి. వాక్య వెనక భాగాన్ని ఎప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఆధారంగా తీసుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో సఫిషియంట్ టైం గడిపేటువంటి వారు, వాళ్ళనే ప్రవక్తలు అంటారు, ప్రవక్తలు అంటారు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏమో చెప్పుంటాడు, ఏమంటే నువ్వు బారాకుకి ధైర్యం చెప్పి పంపించు, గెలిపించేటువంటి వాడను నేను ఉన్నాను, ఉన్నవాడు అనువాడునైన దేవుడు నేను ఉన్నాను. ఆ యుద్ధం ఆయన చేయవలసిన పని లేదు, ఆయన నిలబడితే చాలు నేను గెలిపిస్తానని దెబోరా చెప్పినప్పుడు, దెబోరా అదే మాటలను దాదాపు కొంచెం మూసలో వేసి ఒక షార్ట్ ఫామ్లో చెప్తూ ఉన్నది. ఏమనగా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినమిదే. ఈ రోజునే దేవుడు నీ యొక్క చేతిలో ఆ సిసెరాను పెట్టబోతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఇక్కడ దేవుడు పలకట్లేదు కానీ దేవుని మాటలు దెబోరా పలుకుతూ ఉన్నది. ఎంత లోలో ఉన్నటువంటి మనిషి, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఒక స్త్రీని అడుగుతున్నాడు, ఒక పురుషుడు ఒక స్త్రీని అడుగుతున్నాడు, ఏమని, నీవు రాకపోతే కనుక నేను వెళ్ళను, నా వల్ల కాదు, అది ఏమైనా సరే, యుద్ధం ఓడిపోను, నాకు తెలియదు, నేను పారిపోతాను. ఈ చేతికి ఈ రోజున దేవాది దేవుడు సిసెరాను అప్పగించబోతూ ఉన్నాడు. అసలు ప్రవక్తల మరి యొక్క ముఖ్యమైన పని ఏంటంటే జరగబోయేటువంటిది చెప్పేటువంటి వారు.
అయితే న్యాయాధిపతిగా, లీడర్గా స్త్రీ చెప్తున్నటువంటి మాట, బలహీనమైనటువంటి పరిస్థితులలో బలపరుస్తూ నీ చేతికి ఈరోజే మళ్ళీ రేపు కాదు, ఈరోజే నీ చేతికి అప్పగిస్తున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే నువ్వు నిలబడంతే. యుద్ధము దేవుడు చేస్తాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. ఎంత అద్భుతంగా మాట్లాడుతుందండి. నీ ముందు వెళ్ళేది ఎవరు అనుకుంటున్నారు? యెహోవాయే. ఎంత బాగుందండి. ఈ మాటను మనం కూడా అన్వయించుకుంటే మన జీవితాలలో చాలా బాగుంటుంది, చాలా ధైర్యం వస్తుంది, చాలా నెమ్మది కలుగుద్ది మన హృదయాలలో. అద్భుతంగా మనం బూస్ట్ అవుతాం ఇలాంటి వాక్యాలను చదువుకొని. ఎప్పుడో జరిగినటువంటి ఈ విషయాలు ఈ రోజున కూడా మరి మనం వాక్యాలను ధ్యానం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, ఆ వాక్యాలను మనం చూసుకొని, ఆ వాక్యాలను విని దేవుని యొక్క ఉద్దేశము సంగ్రహించి మనము కూడా ఉత్తేజపరచబడాలి. అంతేగాని విని వెళ్ళిపోవడం కాదండి. మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆ వాక్యాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి. మన జీవితంలో కూడా ఇలాంటి యుద్ధాలు చేయవలసినటువంటి దినాలు చాలా ఉన్నాయి. అది మన ఆరోగ్య విషయం అవనివ్వండి, మన బిడ్డల యొక్క భవిష్యత్తు అవనివ్వండి, వాళ్ళ యొక్క వివాహాల విషయంలో అవనివ్వండి, లేదంటే చెడు అలవాట్లతో చాలామంది పిల్లలు చెడు అలవాటులతో తల్లిదండ్రులు అనుభవిస్తున్న క్షోభ అంతా ఇంత కాదు. ఇలాంటి పరిస్థితులలో దేవుని యొక్క సహాయమును అడిగి ఆ యొక్క బిడ్డల గురించి బలమైనటువంటి ప్రార్థనలు చేసి వారిని మార్చగలిగేటువంటి పరిస్థితులు దేవుడు మన ముందు ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ చేతికి అప్పగిస్తాడు, నీకు ముందుగా నడుస్తాడు. మన జీవితాన్ని దేవుడు నడిపించేస్తాడు. చెయ్యి పట్టుకుని ఆయన మన జీవితాన్ని నడిపిస్తాడు. మనకు సలహాలు ఇచ్చి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలంటే విషయంలో మనకు సలహాలు ఇస్తూ ఆయన చెయ్యి పట్టుకొని మన జీవితాలు నడిపిస్తాడు. మనం చేయవలసిందల్లా ఏంటంటే, ఆయన చెయ్యి అందించినప్పుడు మన చెయ్యి ఆయన చెయ్యిలో వేయడమే. క్రీస్తు బిడ్డగా మనం బ్రతుకుచు, ప్రభువా నా జీవితం, నా కుటుంబం, నా బిడ్డలు ఇవన్నీ నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు నడిపించాయా అనేటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ దేవుడు చేస్తే దేవుడే నడిపిస్తాడు. ఇక్కడ ఈ మాటలు దెబోరాకు చెప్పాడు, దెబోరా బారాకు చెప్పింది. ఇది ఒక అద్భుతమైన టానిక్ లాగా బారాకుకు పనిచేసింది. కనుకనే యుద్ధానికి బయలుదేరాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికే ఎప్పుడు చూస్తాడు పరలోకపు తండ్రి. ఆ పరమ తండ్రిని సేవిస్తూ ఉన్నటువంటి వారముగా మనము ఏ విధముగా ఉండాలి, దేవుడు ఏ విధముగా ప్రవర్తించాడో అదే విధంగా మనం ఉండాలి. అది క్రైస్తవుల యొక్క లక్షణం. మందిరాలకు రావడం, వాక్యాలు వినడం, పాటలు పాడడం, వెళ్ళిపోవడం అది కాదండి. వాక్య ప్రకారము నడుచుకొనుటగే నిజమైనటువంటి భక్తి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక దేవుని నోట నుండి పలికినటువంటి దేవుని మాటలను దెబోరా మాట్లాడి బారాకును ధైర్యపరిచింది. అప్పుడు వెళ్ళాడు, బారాకు గెలిచాడు. హల్లెలూయా. గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి ఒక స్తుతి గీతమును ఇక్కడ దెబోరా పాడినట్లుగా 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన నామాన్ని కొనియాడింది, ఆయన నామాన్ని ఘనపరిచింది, ఆయన నామంలో ఉన్న శక్తిని ఆమె కొనియాడింది. అద్భుతమైనటువంటి స్త్రీ. అదే సువార్తల్లో ఉన్నటువంటి మగ్దలేని మరియా గురించి చెప్పాలంటే ఆమె చాలా దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిగా అంతకుముందు ఉన్నది. అయితే ప్రభులు వారు యాజ్ యూజువల్గానే దయ్యాలు పట్టినటువంటి అనేక మందిని వదిలించిన రీతిగానే మగ్దలేని మరియాను కూడా దయ్యాల నుండి విడుదలను ఇచ్చారు. ఎప్పుడైతే తన జీవితము అంటే ఎందుకు అంత ఇదిగా ఆమె జీవితం మార్చబడినది అనేటువంటిది ఆలోచిస్తే ఆమెకు ఆ కృతజ్ఞతా భావం ఉన్నది. ఆమె దయ్యాలతో ఎంత బాధపడిందో ఆమెకు తెలుసు. ఎవరైనా మనం అనుభవిస్తున్నటువంటిది బాధ మనకే తెలుసు. అది సొంత భర్త అయినా, సొంత భార్య అయినా, బిడ్డలైనా, ఇంకెవరైనా సరే ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. నొప్పిని భరించేటువంటి వారికే తెలుసు ఆ నొప్పి యొక్క తీవ్రత.
అదే విధముగా మగ్దలేని మరియ కూడా ఆ దెయ్యాలు పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు ఎంతగా పీడింపబడింది, ఎంతగా బాధపడింది అని ఆమెకు తెలుసు గనక ఆ బాధలో, ఆ పీడనలో, ఆ విడుదలను ఆ ప్రభు యొద్ద నుండి ఆమె పొందుకున్నది గనక ఆమె యొక్క జీవితం కృతజ్ఞతా భావముతో ఉండి ప్రభు శిష్యురాలైంది. ఎలా అయింది? ఒక్క ఉదాహరణ చెప్పండి. మగ్దలేని మరియ ప్రభు శిష్యురాలైందని ఒక్క ఉదాహరణ చెప్పండి. ప్రభుతోటే ఉన్నది ఆమె తర్వాత అంతా కూడా తన జీవితం. ఈస్టర్ పండుగ రోజున ఏం చెప్పుకుంటాం మనం? ఎవరొచ్చారు మొట్టమొదటగా? కొంతమంది పిచ్చి మాటలు పలుకుతూ ఆడవాళ్ళకి చెప్తే తొందరగా స్ప్రెడ్ అవుద్దని ఆడవాళ్ళకి చెప్పారని చెప్పిన మాట నేను విన్నాను. స్త్రీకి దేవుడు ఎందుకు చెప్పాడు అనేటువంటిది, ఎందుకంటే స్త్రీ ఏం చేసిందంటే ఆ మగ్దలేని మరి ఏం చేసింది? ఆమె తెల్లవారుజామున సుగంధ పరిమళాలు కొనుక్కొని, అంటే ఆమెకు తిరిగి లేస్తాడని ప్రభువు తెలియదు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ప్రభు తిరిగి లేస్తారనేటువంటిది మగ్దలేని మరియకు తెలియదు. ఆ సుగంధ ద్రవ్యాలు తెల్లవారుజామున కొనడానికి వెళ్ళటానికంటే ఆ తెల్లవారుజామున షాపులు ఉండవు. ఉంటాయా? షాపులు ఉండవు. అంటే ప్రభు చనిపోయిన తర్వాత కూడా ప్రభు గురించి ఎంత ఆలోచిస్తుంది, ప్రేమిస్తుంది గనకనే ముందుగానే ఆ సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వెళ్ళింది. వెళ్ళి శిష్యులు ఏం చేశారు? చచ్చిపోయాడు, ఇంకా అంతే అయిపోయింది యేసు ప్రభుల వారి స్టోరీ అన్న ఒక మైండ్ రిలాక్సేషన్తో శిష్యులు గడుపుతూ ఉండంటే ఈమె సమాధి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏడ్చింది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారని. ఆమె అక్కడే కూర్చుని ఉన్నది గనక ఎవరైతే ముందు కూర్చుంటారో, ఎవరైతే ఆ యొక్క సమాధి పరిసర ప్రాంతాలలో దగ్గరగా ఎవరుంటారో వాళ్ళకే కనపరుచుకుంటారు ప్రభు. అంతే కదండి. నువ్వుగా తప్పుకో వేరే వాళ్ళకి కనపడాలన్నాడు దేవుడు. అంతేకాని ఆమె విస్తారంగా ప్రేమించిందని వాక్యం చెప్తూ ఉన్నది. విస్తారముగా ప్రేమించి, అందుకనే మగ్దలేని మరియకు ఆయన మహిమ శరీరము ఆయన కనపరుచుకున్నారు. ఆ తర్వాత ఈమె ఎంతో సేవ చేసింది. అందుకనే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో వాక్య భాగములో ఉన్నది, అక్కడ స్త్రీలు కొంతమంది ఉన్నారు. ఆ స్త్రీలు ఏం చేశారండి? సహకారులుగా ఉన్నారు. దేంట్లో సహకారులుగా ఉన్నారు? దేవుని సేవలో ఉన్నారు సహకారులు. దేవుని సేవ అంటే పులిహార వడ్డించడం, కుర్చీలు సర్దడం, పెరుగు పచ్చళ్ళు ఉల్లిపాయలు తక్కువైతే కోసేయడం, ఇవి అనుకుంటారు చాలామంది. అవి కూడా సేవేనండి, కాదంటలేదు నేను. కానీ ఇక్కడ రాసినటువంటి పత్రికలో చెప్పబడిన స్త్రీల గురించి సహకారులుగా ఉన్నారంటే అన్నిట్లోనూ అపోస్తలుడైన పౌలు అవనివ్వండి, ఆయన శిష్యులు అవనివ్వండి, తిమోతి అవనివ్వండి, బర్నబాస్ అవనివ్వండి, చాలామంది ఉన్నారు. వీరందరూ ఎక్కడ సేవ చేస్తుంటే అక్కడ వీళ్ళు వెళ్ళి వాళ్ళకు అక్కడ ఉండవలసిన పనులన్నిటిలో కూడా సహకారులుగా ఉన్నారు. వీళ్ళంటే ఓపెనింగ్ ప్రార్థనలు చేశారు, వీళ్ళంటే సువార్తను ప్రకటించారు, వీళ్ళ డబ్బులను ఖర్చు పెట్టారు. నేను రోమిలు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంకి వెళ్ళిపోతే చాలామంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏ విధముగా పౌలుకు సహకరించారో అక్కడ అర్థమవుతుంది. అద్భుతంగా రాస్తాడండి. అయితే స్త్రీలందరూ కూడా రోమిలు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదవవలసిందిగా మనం చేస్తున్నాను. ఎంతమంది స్త్రీల గురించి అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పగా చెప్పాడో. ఇవన్నీ కూడా సహకారులుగా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు. ఈ రోజుల్లో కావాల్సింది అదే అండి దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో సువార్త పనిలో మనందరం సహకారులుగా ఉండాలి. నీ యొక్క స్నేహితుడవని, ఇంటి పక్క వాళ్ళవని, బంధువులవని, ఇంకోళ్ళవని వాళ్లకు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పడమే సువార్త. నువ్వేదో నాలాగా ఇట్లా మైకులు పెట్టుకొని చెప్పాల్సిన పని లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తానండి. తంపడేటి చెనక్కాయలు వెళ్ళేటువంటి వాళ్ళను ఆ స్త్రీనో పురుషుడో వెళ్తుంటే పిలుస్తా. ఏంటి బాబు, ఏంటి, పేరేంటి, అన్నీ నెమ్మదిగా అడుగుతుంటాను. అడిగితే చెప్తా ఉంటారు. మందిరానికి వెళ్తున్నావా
అడుగుతాను, లేదండి వెళ్ళమండి. కానీ దేవుడు గొప్పోడండి ఆయన అంటారు కొంతమంది. వెళ్ళయ్యా మందిరానికి వెళ్ళు, ఆదివారం కొంచెం సేపు వెళ్ళేసి ప్రార్థన చేసుకో, నీకేం కష్టం ఉందో దేవుడు వింటాడు కదా, వినే దేవుడు కదా ఆయన. నువ్వు వెళ్ళు, నీ చెప్పుకో, నీ కష్టం ఏంటో, నీ భార్య గురించి చెప్పుకో, నీ బిడ్డల గురించి చెప్పుకో, నీ వ్యాపారం ఏరుశనక్కాయల వ్యాపారం బాగుండాలని చెప్పుకో అని ప్రేమగా చెప్తే అదే సువార్త అండి. అప్పుడు ఒకవేళ పని చేయకపోవచ్చు, కానీ తర్వాత సువార్త అనేటువంటిది ఒక జీవము కలిగినది, ఒక శక్తి కలిగినది, వెలుగులో నడిపించేది కనుక అది ఖచ్చితంగా పనిచేస్తుంది ఎప్పటికైనా. ఎవరు కనపడినా నేను సువార్త ప్రకటిస్తాను. నిన్న కూడా వాకింగ్కి వెళ్తా ఒకళ్ళు ప్రార్థన చేయమని అంటే అన్యులు వాళ్ళు ప్రార్థన చేయమన్నారు. అమ్మ వర్షాకాలం వస్తుంది, చాలా కష్టపడి డబ్బులు సంపాదించి మేము స్లాబ్ వేసుకుంటున్నాం, ప్రార్థన చేయమని కౌరు పంపించారు. నేను వెళ్ళి తర్వాత అన్నాను, చూసావా ప్రభు ఎంత గొప్పవాడో, మీ గురించి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించాడు. మీ ఇంత పెద్ద నిన్న జరిగిన వర్షం కనుక మీరు స్లాబ్ వేసుకుంటున్నప్పుడు వస్తే మీ స్లాబ్, మీ కష్టం, మీ డబ్బులన్నీ ఇదైపోయేది. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూసావా. మీ మనస్సును గమనించి ఆయన ఆ స్లాబ్ వేయడానికి చక్కగా దేవుడు సహాయం చేశాడంటే అవునమ్మా 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 నన్ను అంటే నేను ఎలా చేస్తున్నానో మీకు కూడా ఆ విధంగా మీరు కూడా అలా చేస్తున్నటువంటి వారు కొంతమంది ఉండొచ్చు. సహకారులుగా ఉండడం అంటే అదేనండి దేవుని బిడ్డలారా. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాలు అనేక మంది స్త్రీల గురించి రాయబడి ఒక మాట, ఆ సహకారుల పేర్లు దేనిలో రాయబడి ఉందండి అంటండి, జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. ఎంత అద్భుతం అండి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఈరోజు రాయబడినటువంటి సువార్తల్లో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలతో పాటు జీవ గ్రంథములో సువార్త పనిలో సహకారులుగా ఉన్నటువంటి వారి పేర్లు వ్రాయబడతాయి అంట. ఇంతకంటే పెద్ద రివార్డ్ ఏముందండి. కనుక పురుషులైనా స్త్రీలైనా వాక్య సహకారములో మీరు కూడా పాలిభాగస్తులై మీరు పొందిన రక్షణను బట్టి ఈ బారాకు దగ్గర ఏ విధముగా దెబోరా బలపరిచి దేవుని యొక్క ప్రజలను రక్షించిందో, మగ్దలేని మరియా సువార్త పనిలో ప్రభువుతో ఎలాగ సహకరించిందో, రోమిలు రాసినటువంటి 16వ అధ్యాయంలో ఉన్న స్త్రీలు ఏ విధముగా పౌలు ప్రశంసించాడో ఆ విధముగా మనమందరము కూడా క్రీస్తు పనిలో సహదాసులుగాను సహకారులుగాను ఉండాలని నా మనవి. మరి అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న యెడల మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.